హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాల్సా. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్స్ ఇస్తున్నాను. 20 మందికి మారుతి సుజుకి విటారా బ్రీజా తీసుకురావడం జరిగింది. ఎల్డిఐ సార్, ఆఫ్టర్ మార్కెట్ అన్ని పెట్టించుకున్నారు. ఇదైతే చాలా అంటే చాలా నీట్గా ఉంది. 2019 సెకండ్ ఓనర్ బండి, వైట్ కలర్ బండి సార్. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. కేవలం 89,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రైడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ రీప్లేస్ కాలేదు. మొత్తం ఒరిజినల్ ఉంది సార్. అక్కడక్కడ టచ్అప్లు పడితే కామన్, టచ్అప్లు అయితే కామన్ సార్. ఎక్కడైనా ఏ బండి అయినా సరే, కొత్త బండి అయినా సరే, షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత చిన్న చిన్న గీతలు అనేది కామన్. టచ్అప్ పడకుండా అయితే ఢిల్లీలో బళ్ళు దొరకవు సార్. సెకండ్ హ్యాండ్ బండి అన్నాక టచ్అప్ అనేది కామన్. ఇది వచ్చేసి 2019 సెకండ్ ఓనర్ బండి. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి సార్. టైం పాస్ కాల్ చేయొద్దు సార్. నీట్గా డీటెయిల్గా చూపిస్తాను, బండి చూసుకోవచ్చు. అయితే ఎన్ఓసి ఇస్తాను సార్. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బళ్ళకి ఫైనాన్స్లో అయితే రావు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్. చూసుకోవచ్చు బండి, చూసుకోవచ్చు. వైట్ కలర్ బండి సార్. గ్రిల్ కూడా ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నారు. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, చూసుకోవచ్చు. బాగుంటుంది. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఐ వీల్స్ వేయించుకోవడం జరిగింది. గ్రిల్ మార్పించుకున్నారు. మొత్తం ఒక 70,000 నుంచి ₹1,00,000 యాక్సరీస్ వేయించుకోవడం జరిగింది సార్ బండికి అయితే. చూసుకోవచ్చు. రైట్ సైడ్ లుక్, ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు బండికి. చూసుకోవచ్చు. టైర్లు వచ్చేసి ఒక 40-50% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎల్ఐవిల్ అక్కడ డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ చూసుకోవచ్చు. 100కి 40-50% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎల్ఐవిల్ అక్కడ డ్యామేజ్ అనేది లేదు. వైట్ కలర్ బండి సార్. ఎల్డిఐ 4 పవర్ విండోస్ పెట్టించుకున్నారు. బ్యాక్ సైడ్ కూడా దీనికి 2 పవర్ విండోస్ వస్తాయి. బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ పెట్టించుకోవడం జరిగింది. చూసుకోవచ్చు. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. ఏ బాగున్నట్టు డిక్కీ ఒకట. గ్లాసులు కూడా వచ్చి ఒరిజినల్ సార్. మొత్తం సుజుకి గ్లాసులు అనమాట. చూసుకోవచ్చు. స్టెఫ్నీ వచ్చేసి ఒక 70-80% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది సార్. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎక్కడ రస్టింగ్ అనేది లేదు. పర్ఫెక్ట్ ఉంది. టచ్అప్లు అనేది కామన్ సార్. ఏ బండి కానీ టచ్అప్లు పడకుండా అయితే ఉండవు. గీతలు పడితే టచ్అప్ అనేది కామన్. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది లెఫ్ట్ సైడ్ అయితే. టైర్లు ఒక తక్కువగా ఉన్నాయి సార్. ఒక 20-30% టైర్ పర్సెంటేజ్ ఉంది. లెవెల్ డ్యామేజ్ లేదు. ఇక్కడ రస్టింగ్ అనేది లేదు. టేస్టింగ్ పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్లు కూడా 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్. చూసుకోవచ్చు. పిల్లర్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. పిల్లర్స్ చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్ సార్ ఇదంతా. చూసుకోవచ్చు. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది సార్. ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టించుకున్నారు. రివర్స్ కెమెరా ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఈ బండికి ఉండవు, ఎల్డీఏ కాబట్టి. కవర్స్ కూడా షోరూమ్ నుంచి వచ్చినటువంటి కవర్సే ఉన్నాయి. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. కేవలం 89,000 కిలోమీటర్లు తిరిగింది. గ్లాసులు అన్ని ఒరిజినల్ సార్. చూసుకోవచ్చు. సుజుకి గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ కూడా సుజుకి గ్లాస్ చూసుకోవచ్చు. 2019 7వ నెల సింగిల్ ఓనర్ బండి సార్. సెకండ్ ఓనర్ సార్, సింగిల్ ఓనర్ కాదు. ఒకే ఇంట్లో 2 పేర్లు అయితే మారటం జరిగింది. ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ లేదు రావు. బే చావిదా. వచ్చి 2 పవర్ విండోస్, కంపెనీ పవర్ విండోస్ 2 ఉన్నాయి సార్. ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవడం జరిగింది. పవర్ విండోస్ కూడా బ్యాక్ సైడ్ కూడా పెట్టించుకున్నారు. 89,020 కిలోమీటర్లు తిరిగింది సార్. రీడింగ్ అయితే ట్యాంపరింగ్ కాదు, జెన్యూన్. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. స్పీకర్లు కూడా ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవడం జరిగింది. సింగిల్ సెల్ఫ్ బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్. బండి సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతుంది. పర్ఫెక్ట్ ఉంది. ఏసీ చిల్డ్ ఉంది సార్. నార్మల్ ఏసీ వస్తుంది. ఏసీ చిల్డ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. టచ్ కూడా వర్కింగ్లో ఉంది సార్.
రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది సార్, చూసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. సబ్ ఊఫర్ అయితే పెట్టించుకోవడం జరిగింది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. సీట్ కవర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్. ఒక 70-80% సీట్ కవర్లు ఉన్నాయి. గేర్ స్మూత్ ఉన్నాయి. క్లచ్ కూడా లైట్ ఉంది సార్. ఒకసారి ఇంజన్ చూపిస్తాను, ఇంజన్ కూడా చెక్ చేసుకోవచ్చు. బయట ఉంది. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు సార్, కంపెనీ బెస్టింగ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. ఏబిఎస్ వస్తుంది బండికి. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి రస్టింగ్ అయితే లేదు సార్. హెడ్ లైట్ కూడా కంపెనీ నుంచి వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. వానట్ కూడా రీప్లేస్మెంట్ లేదు, చూసుకోవచ్చు. ఇంజిన్ అయితే సీల్డ్ ఉంది సార్. కంపెనీ బార్ కోడ్స్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. కంపెనీ మార్కింగ్స్ అయితే ఉంది. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు, చూసుకోవచ్చు. టైమింగ్ చైన్ అయితే రీప్లేస్ కాలేదు. భయ చాలు గారు. సింగిల్ సెల్ఫ్ బండి స్టార్ట్ అవుతుంది సార్. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, చూసుకోవచ్చు. బండి అక్కడ ఆయిల్ లీక్ కానీ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ లేదు. షోరూమ్ నుంచి వచ్చినటువంటి మార్కింగ్సే చూసుకోవచ్చు. ఈ బంపర్లు కంటే వీటికి టచ్అప్ అనేది కామన్ సార్. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. కార్ వచ్చేసి 2019 సార్. ఎల్డిఐ మారుతి సుజుకి విటారా బ్రీజా. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఢిల్లీలో అయితే సెకండ్ ఓనర్ ఉండడం జరిగింది. దీని ధర వచ్చేసి కేవలం 5,60,000 చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు. కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉండదు. ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి సార్. ఫుల్ వీడియో 1-2 సార్లు చూసిన తర్వాత ఫోన్ చేయండి సార్. మీకు ఓకే అనుకుంటేనే అడ్వాన్స్ కొట్టండి. అడ్వాన్స్ కొట్టిన తర్వాత అయితే రిటర్న్ అయితే రావు. ఓకే సార్, మన వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో, మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్.